అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ వీడియో ఏంటి అంటే మాకు హౌస్ ఓనర్స్ నుంచి ఒక $700 $800 ఫైన్ అయితే పడింది. అది ఇండియన్ రూపీస్ లో ఎంత అనేది ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను. ఆ $700 ఎంత ఎందుకు పడింది అనేది మొత్తం డీటెయిల్ గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షార్ట్ వీడియో లాగా మీతో షేర్ చేసుకున్నాను. అది సెకండ్ పార్ట్ తో షేర్ చేసుకుందాం అంటే అది 3 minutes కన్నా ఎక్కువ వస్తుంది. అంత లెంతీ వీడియోని షార్ట్ మినీ వ్లాగ్ లాగా షేర్ చేసుకోలేము. అందుకని ఫుల్ లెంత్ వీడియో అయితే షేర్ చేసుకుందామని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. HOA నుంచి మాకు నోటీస్ అయితే వచ్చింది, హౌస్ ఫ్రంట్ యార్డ్ క్లీన్ గా లేదు అని. హెవీ రైన్ గానీ విండ్ గానీ అలాంటివి వచ్చినప్పుడు పక్కన ట్రీ ఉంది అనేది మీతో చూపించాను ఒక వీడియోలో. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి అది తెలిసే ఉంటుంది. ఆ ట్రీ నుంచి మరి హెవీ విండ్ వల్ల మొత్తం అయితే లీవ్స్ అన్ని మా యార్డ్ లో అయితే పడ్డాయి. ఆ యార్డ్ మేము క్లీన్ చేసుకోవాలి, కానీ ఇంకా రెయిన్ ఉంది అని అయితే అప్పుడు ఆ టైంలో మేము క్లీన్ చేయలేదు. అది చూసి వాళ్ళు HOA వాళ్ళు అయితే మాకు నోటీస్ ఇష్యూ చేశారు. HOA అంటే హోమ్ ఓనర్స్ అసోసియేషన్. మీకు ఇంకా అసలు HOA ఏంటి అనేది మీకు డీటెయిల్ గా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియోలో దాని గురించి షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మాకు ఫైన్ ఎందుకు పడింది అనేది మాత్రమే మీతో షేర్ చేసుకోవాలని. HOA గురించి నేనేమి మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. మీకు కావాలి అంటే షేర్ చేస్తాను. HOA మాకు ఒక నోటీస్ అయితే ఇష్యూ చేసింది. అది మనం రెస్పాండ్ అవ్వడానికి విత్ ఇన్ మెయిల్ వచ్చిన వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒక 15 days అని 20 days అని ఒక 30 days అని ఇష్యూని బట్టి, అలానే ఆ అసోసియేషన్ బట్టి, స్టేట్ ని బట్టి, ఆ ఏరియాని బట్టి ఉంటుంది. మాకైతే 20 days టైం ఇచ్చారు. ఆ 20 days లోపు హౌస్ క్లీన్ చేసి వాళ్ళకి రెస్పాండ్ అయితే ఇంకా మనకి ఫైన్ గానీ ఏమీ ఉండదు. ఒకవేళ మనం ఆ 20 days తర్వాత మనము రెస్పాండ్ అవ్వకుండా అంతే వదిలేసాము, క్లీన్ చేయకుండా ఉంటే వాళ్ళు మనకి ఫైన్ వేయడం కానీ, లేకపోతే ఇంకో నోటీసు ఓకే అది అంత పెద్ద ఇష్యూ కాదు, క్లీనింగ్ కొంచెమే ఉంది, అంత ఇష్యూ కాదు అనుకుంటే ఇంకో నోటీస్ ఇష్యూ చేస్తారు. ఈ ఇష్యూ చేసే టైం ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే, మనది ఓన్ హౌస్ అయితే ఓన్లీ మనకు మాత్రమే మెయిల్ వస్తుంది ఇలాగా హౌస్ క్లీన్ చేయలేదు అని. మేము ఉండేది రెంటల్ హోమ్ కాబట్టి వాళ్ళు మనతో పాటు ఇలాగా హౌస్ ఓనర్స్ కూడా మెయిల్ పంపిస్తారు, ఇలాగ హౌస్ క్లీన్ చేయలేదు అని. మనకి ఏమైతే మెయిల్ పంపిస్తారో నోటీస్ ఏ నోటీస్ అయితే వస్తుందో అదే హౌస్ ఓనర్స్ కూడా వెళ్తుంది. వాళ్ళు మాకు అయితే ఇలాగా ఫొటోస్ షేర్ చేయమని అయితే ఒక మెయిల్ వచ్చింది. అది 20 days లోపల ఫొటోస్ వాళ్ళు పంపించిన మెయిల్ కి వాళ్ళు మాకు అది ఫార్వర్డ్ చేసి ఇలాగ 15-20 days లో క్లీన్ చేసిన ఫొటోస్ ని మాకు షేర్ చేయండి అన్నారు. ఇది HOA వాళ్ళు కాదు, హౌస్ ఓనర్స్ వాళ్ళు అయితే ఇలాగా ఫోటో షేర్ చేయమన్నారు. ఆ మెయిల్ అయితే మేము చెక్ చేసుకోలేదు. అది మేము చేసిన ప్రతి మిస్టేక్ ఏంటంటే అదొక్కటే మిస్టేక్. ఆ మెయిల్ చెక్ చేసుకోకపోవడం వల్ల మేము క్లీన్ చేసాము, HOAతో మాకున్న ఇష్యూ అదంతా అయితే రిజాల్వ్ అయిపోయింది. అంతటితో ఆ నోటీస్ కి మేము రిప్లై ఇవ్వడము, డైరెక్ట్ గా HOA వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అలాగా అయితే మొత్తం ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. మేమేది ఏమీ ఛార్జెస్ లేవు, ఏమీ లేదు, ఆ నోటీసు మీకు ఏమి ఫైన్ కానీ ఏమి ఉండదు అని చెప్పారు. అంతటితో HOAతో అయిపోయిందని మేము ఇంకా ఏం పట్టించుకోలేదు. వీళ్ళు మెయిల్ చేశారు సడన్ గా, అంటే ఇంకా అప్పటికి మాకు తెలీదు. మేము టెక్సస్ లో ఉన్నప్పుడు ఇలా ఏం లేదు. HOA వాళ్ళు మనకి నోటీస్ వచ్చింది అంటే మనం వాళ్ళతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో రిజాల్వ్ చేసుకుంటే ఇంకా అందరితోటి వదిలేస్తారు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం నోటీస్ రావడం వల్ల మాకు ఇలా జరిగింది. వాళ్ళకి ఇలా నోటీస్ వచ్చింది అంటే ఒక $35 ఛార్జ్ చేస్తారు అని ఉంది, అంటే రెంటల్ అగ్రిమెంట్ లో ఉంది. ఆ $35 ఛార్జ్ అయితే పే చేసాము. పే చేసిన తర్వాత ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది అనుకున్నాము. కానీ వాళ్ళు ఫొటోస్ పంపించమన్నది చెక్ చేసుకోకపోవడం వల్ల ఒక పర్సన్ ని పంపించి అది ఫ్రంట్ యార్డ్ ఫొటోస్ అయ్యి తీసుకున్నారు. అలానే బ్యాక్ యార్డ్ కూడా వచ్చి చెక్ చేసి ఫొటోస్ తీసుకున్నారు. అంటే బ్యాక్ యార్డ్ కి HOA నోటీస్ కి ఏం సంబంధం లేదు, కానీ వాళ్ళు జస్ట్ వచ్చి ఫొటోస్ అవన్నీ తీసుకున్నారు. ఇక్కడ కొన్ని హౌస్ ఓనర్స్ తోటి కొంచెం ఇలానే ఉంటుంది అని మేము వదిలేసాము ఓకే అని. తర్వాత వచ్చి ఒక మార్నింగ్ ఇలాగ ఒక పర్సన్ వచ్చి ఫొటోస్ తీసుకెళ్లాడు. ఇది చెప్ప పెట్టకుండా యార్డ్ లోపలికి ఎంటర్ అయిపోయారు. తర్వాత ఈవినింగ్ ఇంకో పర్సన్ వచ్చి ఇంకా 2 persons వచ్చి ఒక 2 వచ్చి ఇలాగ యార్డ్ క్లీన్ చేయాలి, ఇలాగా మీ ఓనర్స్ పంపించారు అని మొత్తం డీటెయిల్ గా చెప్పారు.
కానీ మేము వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మాకు వద్దు, మేమే క్లీన్ చేసాము కదా, ఫోటో షేర్ చేస్తాము కావాలంటే ఆ మెయిల్ కి రిప్లై లాగా అన్నాము. లేదు వాళ్ళకి ఆల్రెడీ మనీ పే చేశారు అని చెప్పడంతో మేము ఇంకా వాళ్ళని ఏమి అనకుండా సరే క్లీన్ చేసుకెళ్ళండి అన్నాము. అంతటితో మళ్ళీ వాళ్ళు వచ్చి ఫ్రంట్ యార్డ్ అది నోటీస్ ఇష్యూ చేసిన ఒక 2 months తర్వాత వాళ్ళు రావడం వల్ల మళ్ళీ యార్డ్ క్లీన్ చేయాల్సి వస్తుంది కదా, ఆ యార్డ్ అయితే క్లీన్ చేశాడు. ఫ్రంట్ అలానే బ్యాక్ యార్డ్ అదంతా క్లీన్ చేసుకొని వెళ్ళారు. ఓకే వాళ్ళు చార్జెస్ చేస్తారు ఫ్రంట్ యార్డ్ కి క్లీన్ చేశారు కాబట్టి అని అనుకున్నాము. ఆ మంత్ అయితే చార్జెస్ ఏమి వేయలేదు. అంటే ఇది జూన్ మంత్ ఎండ్ లో జరిగింది. ఒక జూన్ మంత్ ఎండ్ లో అయితే వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం అలా జరిగింది. దానికన్నా ఒక 1 month ముందు 2 months ముందు అంటే 1.5 month ముందు అయితే ఇలా వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవడము, అంటే నోటీస్ రావడము మాకు HOA నుంచి అదంతా అయితే జరిగింది. ఇదంతా జరగడం వల్ల మేము ఇంకా వాళ్ళు ఫైన్ వేయకపోయేసరికి ఇంకా వేస్తారేమో అని వదిలేసాము. ఇది సెప్టెంబర్ మంత్ ఆగస్ట్ మంత్ అలాగా. ఆగస్ట్ మంత్ రెంట్ లో అయితే వీళ్ళు ఎక్స్ట్రా 700 సమ్ చేంజ్ అయితే వేశారు. అదేంటి ఇంత ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది రెంట్ కన్నా అని మొత్తము డీటెయిల్ గా అంటే ఒక్కటే ఉండదు, దానికి చాలా ఎక్స్ప్లెనేషన్ ఛార్జెస్ చాలా ఉంటాయి. ట్యాక్స్ అని, డాగ్ ఫీ అని, డాగ్ రెంట్ అని అలా చాలా ఎక్స్పెన్సెస్, చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది రెంట్ పే చేసే దాంట్లో. అంత అమౌంట్ ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది అంటే ఈడు $780 హౌస్ క్లీన్ చేసాము అందుకని అని అయితే ఇచ్చాడు. ఇది మేము పే చేయకుండా ఇంకా డైరెక్ట్ గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. అది ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల ఆ రోజు కుదరలేదు. వీకెండ్ అయిపోయిన తర్వాత Monday to Friday మాత్రమే. అది డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్ అయితే మనం డైరెక్ట్ గా పర్సన్ కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి ఇలాగ తీసేపించుకోవచ్చు పేమెంట్ ఎక్స్ట్రా యాడ్ చేసినప్పుడు. కానీ ఇది పర్సన్ టు కంపెనీ కాబట్టి ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఏమి ఉండరు, వాళ్ళని డైరెక్ట్ గా మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. అందుకని ఇంకా చేసి వాళ్ళకైతే పెద్ద మెయిల్ అయితే పెట్టాము. ఇలాగా చేయలేదు, ఇలాగా సంథింగ్ ఇలా జరిగింది, ఇలాగ ఎందుకు పే చేశారు అని మొత్తం మెయిల్ పెట్టాము. రెంట్ పే చేయాల్సింది మళ్ళీ డ్యూ వస్తే మళ్ళీ $70 పే చేయాల్సి వస్తుంది. అంటే డ్యూ డేట్ లోపు పే చేయకపోతే పర్ డే $70 సమ్ చేంజ్ అయితే ఎక్స్ట్రా చేస్తారు. అదంతా పే చేయడం ఎందుకు, ఒక మెయిల్ పెడితే మన సైడ్ నుంచి ఏం రాంగ్ లేదు అని ఉంటుంది అని ఒక మెయిల్ అయితే పెట్టాము వాళ్ళకి. వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా మండే రోజు కాల్ చేసి ఇంకా వాళ్ళతో ఇలాగా కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇది మీది కాదు, మీకు సంబంధించిన పేమెంట్ మాత్రం ఓన్లీ $70 సమ్ చేంజ్ అలా ఉంది. అంటే ఓవరాల్ గా $80 పే చేయాలి మీరు ఫ్రంట్ యార్డ్ క్లీన్ చేసినందుకు, బ్యాక్ యార్డ్ ది కాస్ట్ మీది కాదు మాదే అని అన్నారు. ఓకే అది తీసేయండి అంటే సరే మేము అందరితో హైయర్ అథారిటీస్ తో మాట్లాడి మేము అది ఇష్యూని అయితే రిజాల్వ్ చేస్తాము అన్నారు. ఒక 2 days వెయిట్ చేసాము కానీ ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు. అలాగే ఒక 2-3 కాల్స్ అయ్యాయి. 2-3 కాల్స్ అయిన తర్వాత కొంతమంది అసలు రిప్లై ఇవ్వలేదు, కొంతమంది అసలు ఇంత మాట్లాడలేదు, కొంతమంది ఇంకా హైయర్ అథారిటీస్ తో మాట్లాడి అదంతా అయిన తర్వాత వాళ్ళు ఇష్యూ రిజాల్వ్ చేస్తాము మీరు పే చేయొచ్చు అన్నారు రెంట్. అదంతా అయిపోయిన తర్వాత మొత్తం అదంతా చాలా జరిగింది ఆర్గ్యుమెంట్ అంతా మీతో షేర్ చేసుకుంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అదైతే నేను షేర్ చేసుకోవట్లేదు ప్రెజెంట్. ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా ఇంకా వీళ్ళంతా రెస్పాండ్ అవ్వట్లేదు, ఒక 10 days వెయిట్ చేసాము ఇంకేం కాల్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అని ఒక పెద్ద మెయిల్ అయితే పంపాము. ఒక 4-5 days తర్వాత అయితే ఇంకా రెస్పాన్స్ వచ్చింది. ఇంత తక్కువ తగ్గిస్తాము అన్నారు, 300 అలా తగ్గిస్తాము, రిమైనింగ్ 400 సమ్ చేంజ్ మీరు పే చేయాలి అన్నారు. మాకు ఫ్రంట్ యార్డ్ మాత్రంకి ఎంత ఛార్జ్ పడింది అనేది మొత్తం డీటెయిల్ గా మాకు షేర్ చేస్తే ఇన్వాయిస్ షేర్ చేస్తే దాన్ని బట్టి నేను పేమెంట్ చేస్తాను అన్నారు. ఇంకా అది వాళ్ళు ఇన్వాయిస్ షేర్ చేయడం కుదరదు అని చెప్పి ఇంకా తర్వాత చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఒక 20 days తర్వాత అయితే వీళ్ళు ఇంకా ఓన్లీ రెంట్ పే చేయండి, ఇంకా ఫ్రంట్ యార్డ్ కి ఎంత అయితే పడిందని చెప్పాను కదా $80 అలాగా, అది ఫ్రంట్ యార్డ్ ది ఇంకా అది మాత్రం పే చేయండి అని అయితే అది మాత్రం పే చేయించుకున్నారు. ఒకవేళ మనము కానీ పేమెంట్ చేసి ఉంటే వాళ్ళు ఇంకా ఇష్యూని అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. మేము పేమెంట్ చేయకుండా వాళ్ళు తగ్గించాలి అని ఇంకా ఆర్గ్యూ చేసి వెయిట్ చేసాం కాబట్టి అది అంత పేమెంట్ తగ్గించి మాకు ఫ్రంట్ యార్డ్ క్లీన్ చేయడం మాత్రమే పేమెంట్ వేశారు. కానీ ఇది
అంటే ఇది ఫస్ట్ టైం జరిగింది. ఇంకెప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి యుఎస్ లో ఉన్నాయి, ఎప్పుడు ఇలా జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరగడం వల్ల ఓకే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి ఎవ్రీ టైమ్ ఇలాంటి ఏమన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఎవ్రీ టైమ్ అంటే ఒక 2-3 days కైనా మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి. అది మేము ఒకసారి అప్పుడు రెస్పాండ్ అయి ఉంటే ఆ $80 కూడా పే చేయాల్సిన అవసరం ఉండేది లేదు. అది రెస్పాండ్ అవ్వక వాళ్ళకి ఫొటోస్ పంపించకపోవడం వల్ల మాత్రమే మాకు ఆ ఛార్జెస్ కూడా పడ్డాయి ఎక్స్ట్రా. ఇంకా సడన్ గా వచ్చి వాళ్ళు క్లీన్ చేసిన దానికి ఇంకా సరే ఫ్రంట్ అంటే క్లీన్ చేయాలి, అది H4A సంబంధించింది కాబట్టి అది క్లీన్ చేసినందుకు మేము పే చేసాము. బ్యాక్ యార్డ్ కి ఏమీ ఉండదు. మీ బ్యాక్ యార్డ్ మీరు ఎలా అయినా ఉంచుకోండి, అంటే మీ హౌస్ లోపల ఎలా అయినా ఉంచుకోండి. బయట నుంచి వ్యూ చూడడానికి మాత్రం అంటే నీట్ గా క్లీన్ గా ఉంది, ఓకే ఈ హౌస్ బాగుంది, ఈ కమ్యూనిటీ బాగుంది అని చూడడం కోసం బాగుండాలి, నీట్ గా ఉండాలి అని మాత్రమే వాళ్ళు H4A వాళ్ళు ఇలాగా నీట్ గా ఉండేలాగా చూడడం కోసము ఇలాగా ఎవ్రీ టైం వచ్చి ఇది 1 month కొన్ని డేస్ ఒకసారి వచ్చి చెక్ చేసి నీట్ గా ఉంటే మనకి ఏమి ఉండదు. నీట్ గా లేకపోతే ఇలాగా ఒక 2-3 మెయిల్స్ అయితే పంపిస్తారు. దాని తర్వాత ఇంత పేమెంట్ అని డైరెక్ట్ H4A మనకి వేస్తుంది. మనము డైరెక్ట్ గా వాళ్ళు పంపించిన ఫస్ట్ మెయిల్ కే మనం రెస్పాండ్ అయి ఉంటే ఇంకా అందరితో ఆ ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోతుంది. మేము ఇదంతా జరిగినప్పుడు వాళ్ళకి H4A వాళ్ళకి కాల్ చేసి అడిగాము ఇలాగా ఇష్యూ పోయిందా లేదా అని. ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకున్నాము, మీ ఇష్యూ అయితే ఏం లేదు. అప్పుడు మీరు రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఇంకా అందరితో ఆ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది అని చెప్పారు. ఇంకా తర్వాత వీళ్ళు ఇంకా మనం రెంట్ కొంటున్నాం కదా, ఇంకా వాళ్ళు ఛార్జెస్ వేశారు అని అది కూడా పే చేయాలి. సరే ఫ్రంట్ యార్డ్ అంటే H4Aకి సంబంధించింది అని మేమైతే ఆ అమౌంట్ మాత్రం పే చేసాము. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అయ్యింది. మీరు ఇలాంటి ఛార్జెస్ ఏమి పడకుండా ఒకసారి రెంట్ పే చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా డేట్స్ అవన్నీ గుర్తుండవు అని డైరెక్ట్ పేమెంట్ పెట్టేస్తారు, ఆటో పే అని పెట్టేస్తారు. ఇలా ఆటో పే అది సెట్ చేసుకోకుండా ఇంకా డైరెక్ట్ గా ఎవ్రీ మంత్ ఒకసారి మనకి ఛార్జెస్ ఎంత పడుతున్నాయి అన్ని డీటెయిల్ గా చెక్ చేసుకొని మంత్లీ రెంట్ కానీ లేకపోతే ఏమన్నా పేమెంట్స్ కానీ చేసేటప్పుడు ఇలాంటి ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటారు అని ఆ ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇండియాలో ఉండే వాళ్ళు ఈ వీడియోని కనుక చూస్తూ ఉంటే యూఎస్ఏలో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా రెంటల్ హోమ్ లో ఉండే వాళ్ళకి ఇంకా డీటెయిల్ గా కావాలి. ఈ వీడియోలో నేను ఓన్లీ మా ఇష్యూ గురించి మాత్రమే షేర్ చేసుకున్నాను. అసలు H4A అంటే ఏంటి, అది ఇలా ఇండివిడ్యువల్ హౌస్ లో ఉంటే ఉంటుందా లేకపోతే కమ్యూనిటీలో అలా కూడా ఉంటుందా అనేది మీకు డీటెయిల్ గా కావాలి అంటే చెప్పండి, ఇంకో ఫుల్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఆ టైంలో యాడ్ క్లీన్ చేసినప్పుడు కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను, అవి అయితే ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఇది ఫ్రంట్ అయితే క్లీన్ చేసింది, కొంచెం క్లీన్ చేయడం కోసం మాకు $80 అయితే పే చేసాము. ఇదంతా అయితే బ్యాక్ యార్డ్ మేము క్లీన్ చేసుకోవాలి. ఇంకా అప్పుడు క్లీన్ చేయలేదు, ఇంకా వీకెండ్ అలా క్లీన్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలా వీక్ డే లో అయితే ఇలా వచ్చి బ్యాక్ యార్డ్ కూడా కొంచెం అయితే క్లీన్ చేశారు. దానికి మాకు మొత్తం కలిపి ఒక $800 అయితే పే చేశారు. తర్వాత ఇష్యూ రిజాల్వ్ చేసుకున్నాం అనేది మొత్తం డీటెయిల్ గా షేర్ చేసుకున్నాము. ఇంకా ఇదైతే నెక్స్ట్ టైం ఒకసారి క్లీన్ చేసింది, ఇది నేనే క్లీన్ చేశాను మొత్తము. అది క్లీన్ చేసినప్పుడు ఇంకా ఫైర్ వేసాము, ఇది ట్రాష్ చేయడానికి ఉండదు ఇంకా అందుకని ఈ లీవ్స్ అన్ని మొత్తం ఇలాగా ఫైర్ వేసేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్డ్, బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.